ఎవరికి లేదు. ఎవరైనా సరే, ఏదైనా సరే, ఏ మంత్రులైనా, ఏ దురాత్మ శక్తులైనా, ఏ చదవని శక్తులైనా, ఏ మనసు రూపుడైనా, ఏ నరుడైనా ఈ బంధాన్ని విడిదించే అధికారం ఎవరికి లేదు. బంధం నీకు కావాలి అనుకుంటే నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తూ నీతో మాట్లాడుతున్న దేవుడు. మది కళాలంతరిల అనేకమైన లక్షలాది ప్రజలు నా ప్రభు నడిపించబోతున్నాడు. నీ స్తోత్రాలు స్తోత్రాలు. ఒక కన్నని కార్యాలు చూడబోతున్నారు, ఊహించలేని కార్యాలు చూడబోతున్నారు. అనేకమైన వారు తండ్రులుగా గ్రౌండ్లకు నా దేవుడు తోడుకు రాబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలను మీరు చూడబోతున్నారు. మళ్ళా ఇదే దినమైన ప్రతి ఒక్కరు సాక్షి ఇవ్వబోతున్నారు. నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. మొయ్యబడిన ద్వారాలు తెరవబోతున్నాయి, గుడ్డివారు నడవబోతున్నారు, గుడ్డివారు చూడబోతున్నారు, మగవారు మాట్లాడబోతున్నారు. నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మన తలంతులు కట్టు, ఆయన తలంతులు వేరు, నీ తలంతులు వేరు. ఆయన తలంతులు వంటి కావో మన తలంతులు. ఈ లోకములో ధనాన్ని చూసి గర్వపడుతున్నావా? ఈ లోకములో అందము చూసి గర్వపడుతున్నావా? ఈ లోకములో ఉన్న ఆస్తిని చూసి గర్వపడుతున్నావా? నేను వెళుతుంటే దాన్ని చూసి నమస్కారం చేస్తున్నారని గర్వపడుతున్నావా? నీ అందం, నీ గర్వం, నీ డబ్బు, నీ ధనము, నీ ఆస్తి అంతస్తు నీతో రాదు. నా యేసయ్య బంధం రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తగ్గించబడి ఉండాలి. అప్పుడు నా ప్రేమ, ఇదిగో నా దేవుని ప్రేమ నీ వద్దకు రాబోతుంది. ఆ మెల్లని తాకని చల్లని స్వరమును వినబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. విడదీయగలరా ఎవరైనా? మరి ఏదైనాలో ఎవరు ఎడదీయగలుగుతారంటే శక్తి మంత్రి చేతిలో నుండి, ఆయన చేతిలో నుండి అపహరించగల అధికారం ఎవరికి లేదు. ఏ అపరిచదు, ఏ చేడ పేడని ధరికించాడు. ఆయన ప్రేమ గొప్పదమ్మా. నీవెలా ఉండగలుగుతున్నావు? ఆయన ఈ లోక సర్వైన మాటలు, ఈ లోక సర్వైన వేషధారణ నీవెలా బ్రతకగలుగుతున్నావు? నా యేసయ్య ప్రేమకు దూరంగా ఉండి ఈ బంధము మన సారందరూ కూడా చెప్పండి మాటలు విరుద్ధం చేసుకుని, ఈ బంధము అనుబంధము. ఈ బంధాన్ని విడదీసేవారు ఎవరు లేరు. భార్య భర్తల బంధం విడిపోవచ్చు, తల్లిదండ్రుల బంధం విడిపోవచ్చు, తోబుట్టే వారి బంధం విడిపోవచ్చు, కడుపుని పుట్టిన బిడ్డల బంధం విడిపోవచ్చు, ఈ లోక స్నేహ బంధం విడిపోవచ్చు. నా యేసయ్య బంధం విడిచిపెట్టేది కాదు. తల్లి గర్భములో ఇదిగో మొదలుకొని ఈ భూగర్భములో వెళ్ళేంత వరకే నా యేసయ్య బంధం కడ వరకు నీతో రాబోతుంది. అది నా యేసయ్య నిత్య బంధము, అనుబంధము. దీన్ని ఎడదీసేవారు ఎవరు కూడా లేరు, లేరు. ఈ మాటను చెప్పగలిగితే, ఈ మాటలను అనుసరిస్తే నా ప్రభుతో కలిసి నడుచుదురుగా. నమ్మకమైన భక్తి చేస్తున్నావా? వేషధారగా జీవిస్తున్నావా? ప్రధానమైన ఒక మాట, హృదయంలో ఒక మాట పెట్టుకుని జీవిస్తున్నావా? నా యేసయ్య మోసము చేయలేవు ప్రియా సహోదరి, సహోదరుడా, నా చెల్లి, తమ్ముడు, నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ఆరాధనకై నా స్తోత్ర బలులు నీకే అర్పించదనే సయ్యా గడిగా తన
సహోదరి సోదరా, ఈ లోక బంధం ఎన్నో మాటలు చెప్పవచ్చు, ఈ లోక బంధం నేనున్నాను అని చెప్పవచ్చు, కానీ బంధాన్ని విడదీసేది కదవలేదు. ఈ బంధము కష్టాల్లో, నష్టాల్లో, బాధలు, విరుకులు, ఇబ్బందులు నిన్ను ఆదుకుని ఓదార్చి లేవనెత్తేదండి ఈ బంధము. ఈ బంధము మహిమ కలిగిన బంధము. ఆ రాజు మహిమ కలిగిన రాజు, ఆయన సింహాసనం మీద ఆసీనుడైన నా రాజు, ఆ రాజుని తృణీకరించేది. ఆయన ఆకాశము నుండి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు అభాగ్యుడివి, వెన్నిక లేని వాడివి, కొటిక లేని వాడివి, దరిద్రుడివి, పనికిమాలిన వాడివి, కానీ ఆకాశము నుండి నిన్ను ఆశీర్వదించాడు. కానీ నువ్వు ఆయనకు లోబడుతున్నావా? ఆయనకు లోబడే వ్యక్తిగా అంటే ఇంకా అంచులు కలిగిన అభిషేకం నా ప్రభు నీకు ఇచ్చేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కలనైన మరువను నీతో సహవాసం, కళ్ళలో కూడా మనమలేమైంది. క్షణమైన విడువను నీవు చూపిన కృపను. ఎన్ని క్షణాలు విడిచిపెడుతున్నామండి ఆయన ప్రేమను. ఎన్ని క్షణాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు సెల్లుకోనికి సమయం ఇస్తున్నామే కానీ ఆయనకి సమయం ఇస్తున్నామా? గమనించండి, గమనించండి. పాటతో కాదండి, హృదయంతో కనపరచండి. క్షణమైన విడువను నీవు చూపిన కృపను. అంటే క్షణం కూడా తిరిగి లేకుండా మీరు ప్రార్థన చేస్తున్నారా? కలనైన మరువను నీతో సహవాసం, క్షణమైన విడువను నీవు చూపిన కృపను. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా అభాగ్యుడనైన నన్ను కనికరింపబడితివి. ఆకాశములోని ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నన్ను కనికరింపబడితివి. క్షణమైన మరువను నీతో సహవాసం. నీ కృపలే పరమతలేస్తాయా, నీ ఆకాశం నుండి ఆస్వాదించలేస్తాయా, ఆకాశం నుండి ఈ అభద్రాన్ని దీవించలేస్తాయా. మన్నుకు ప్రకాశింపబడతాయి. కృప చూపించండి అయ్యా. 25-26 తారీఖు మీటింగులు జయకరంగా మహిమకరంగా మీరు జరిగించండి. అధిపత్యాన్ని బోధించండి. మా స్థితి నీకు తెలుసు ప్రభా. అయ్యా, ఇచ్చే దాతలు మీరు లేపండి, పనివారిని లేపండి, అక్కడ సిద్ధపడి చేసే అయ్యా ప్రజలు మీరు ఏర్పాటు చేసుకోండి. వాతావరణం మీరు అనుకూలపరచండి. పరిశుద్ధుడాన్ని పాదల దగ్గర అంగలారుస్తున్నామయ్యా. అనేకమైన ప్రజలు రాబోతున్నందుకు స్తోత్రాలు ఇస్తాయా. ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నారు ఇస్తాయా. అయ్యా, ఇదిగో స్వస్థత కార్యాలు పొందబోతున్నారు ఇస్తాయా. ఆరాధనలో 100 మంది రక్షణలోకి రాబోతున్నారయ్యా. నీ కృపలోనైనా బలపరచ సహాయం చేయమని ఈ కొద్ది నిమిషాలు మీరు మనతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని నా నజరుడైన యేసు నామమున పేరిట వేడుకొన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.